హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. పహల్గామ్కు ప్రతీకారం అని చెప్పి ఇలా దాదాపు అన్ని తెలుగు, ఇంగ్లీషు అన్ని పత్రికలు, అన్ని భాషల పత్రికల్లో ఇలా భారతదేశంలో అన్ని పత్రికలు ఇదే పహల్గామ్. దానికి ప్రతీకారంగా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద తీవ్రవాద స్థావరాలపైన, ఉగ్రవాదులు తీవ్రవాదులపైన భారతదేశం దాడి చేసింది, అటాక్ చేసింది. అటాక్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 25 నిమిషాల్లోనే ఆపరేషన్ క్లోజ్ చేసింది, ఆపరేషన్ సింధూర్. టార్గెట్ ఎట్లా పెట్టారంటే మామూలు టార్గెట్ కాదు, నాకు తెలిసి భారతదేశం చరిత్రలో ఎప్పుడు జరగలేదనుకుంటా. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ని, లక్ష్యాన్ని ఇక్కడ నుంచి కొట్టేశారు. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఇక్కడ నుంచి కొడితే ఒక్క ఇంచు కూడా అటు ఇటు ఫ్రీక్వెన్సీ తప్పకుండా, ఒక సెకండ్ కూడా తేడా లేకుండా కరెక్ట్గా టైంకి రీచ్ అయింది, కరెక్ట్గా ఆ కరెక్ట్ ప్లేస్కి రీచ్ అయింది. కొడితే మొత్తం మసి అయిపోయింది, మసి బూడిదైపోయింది మొత్తం. ఉగ్రవాద స్థావరం కానీ ఉగ్రవాదంలో ఉన్న మనుషులు మొత్తం ఉగ్రవాదులు ఇట్లా. ఇది 80 మందిని హతం చేసింది. మళ్ళీ వాళ్ళ జామర్లు అవి పెడతారు కదా, మళ్ళీ ఈ పని చేయకుండా అవి కూడా, ఆ జామర్లను కూడా ఓవర్టేక్ చేస్తూ జామర్లు పని చేయకుండా కూడా ఇది పని చేసింది. అంత అధునాతనమైన టెక్నాలజీతోనే టార్గెట్ పెట్టారు. కరెక్ట్గా 10-15 రోజులు కూడా గడవక ముందే దాడి చేశారు. ఎందుకు అంటే పహల్గామ్లో ఉగ్రవాదులు భారతదేశానికి సంబంధించిన సామాన్య పౌరుల్ని, అభమో శుభమే ఎరగని అమాయక ప్రజలపైన తలకి గన్ను పెట్టి నీదేం మతం, నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి అడిగి మరీ ముస్లిం అయితే వదిలేశారు, హిందువులు అయితే కాల్చి చంపారు. ఆ చంపే సందర్భంలో కొంతమంది మహిళలు మా భర్తను చంపేశారు కాదు, నన్ను కూడా చంపేయండి, ఇక నేను బతికి దేనికి అంటే, లేదు నిన్ను చంపడానికి కాదు, నిన్ను చంపడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ నువ్వు పోయి మోడీకి చెప్పు, మా దమ్మేందో నువ్వు మోడీకి చెప్పు అన్నాడట. అది నువ్వు పోయి మోడీకి చెప్పు అన్నట్టు కాదు దాని అర్థం. నువ్వు పోయి భారత మాతకు చెప్పు, 140 కోట్ల మంది భారతదేశంలో ఉన్న ప్రజలకు చెప్పు, మేము చంపిన పద్ధతి ఏందో మా గురించి చెప్పు అంటే అప్పుడు 140 కోట్ల మంది ప్రజలు గర్జించారు. ఇది ఆ గర్జన తాలూకా ప్రతీకారం. ఇది మోడీ చెప్పింది తెల్లారే, ఆ జరిగిన పహల్గామ్ జరిగిన తెల్లారే. ప్రపంచంలో ఎప్పుడు జరగనట్లు, ప్రపంచంలో ఎక్కడ చూడనట్లు ఉంటుంది ప్రతీకారం. ఎట్లా ఉంటుందంటే, ఎందుకు భారతదేశం జోలికి పోయినమని కుషించి కుమిలి చచ్చిపోయే రోజు వస్తుంది వాళ్ళకి. వేటాడి వెతికి చంపుతాం. ఎవరిని? ఉగ్రవాదుల్ని తీవ్రవాదుల్ని తయారు చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా. ఇలా ఉగ్రవాదుల్ని తీవ్రవాదుల్ని తయారు చేస్తుంది ఎవరు అనేది ప్రత్యక్షంగా బయటపడ్డది. పాకిస్తాన్ ప్రభుత్వమే అధికారికంగా ఉగ్రవాదుల్ని తీవ్రవాదుల్ని పెంచి పోషించి, వాళ్ళకి రక్షణ కల్పించి, వాళ్ళకి అన్ని కావాల్సిన ఆర్థిక వనరులు ఇచ్చి, కేవలం భారతదేశంలో ఉన్న హిందువులపైన దాడి చేయండి మీరు అని చెప్పి వాళ్ళని పెంచి పోషిస్తుంది. దాన్ని ఎట్లా దేశం అనాలి? పాకిస్తాన్ దేశమా? పాకిస్తాన్కి అధ్యక్షుడు, ప్రధానమంత్రి ఉంటారా? ఉగ్రవాదుల్ని పెంచి పోషించే దాన్ని దేశం అనరు. దానికి ఉన్న అధ్యక్షుడును, దానికి ఉన్న ప్రధానమంత్రిను ప్రధాని అధ్యక్షుడు అనరు. అది ఒక ప్రభుత్వం కాదు, కేవలం ఉగ్రవాద సంస్థల దేశం అది. ఎందుకు అనాల్సి వస్తుందంటే, 80 మంది ఉగ్రవాదులు తీవ్రవాదులు చనిపోతే మా దగ్గర అసలు స్థావరాలే లేవని ఇన్ని రోజులు చెప్పారు. స్థావరాలు ఉండబట్టే కదా అక్కడ ఉగ్రవాదుల పైన దాడి డైరెక్ట్గా ఎయిమ్ నుంచి పెడితే చనిపోయింది 80 మంది. నిజంగానే పాకిస్తాన్ తప్పు లేదు, వాళ్ళని సాధట్లేదంటే అసలు మీరెందుకు చంపటం? మేమే చంపేస్తాం ఉగ్రవాదుల్ని తీవ్రవాదుల్ని. మీ దేశంలో ఉన్న సామాన్య ప్రజలను ఎట్లా చంపుతారు? మా దేశ పౌరులైనా మీ దేశ పౌరులైనా ఒకటే. ప్రజలు, సామాన్య ప్రజల్ని, అభమో శుభమో ఎరగని వాళ్ళని, అమాయక ప్రజలను చంపడం తప్పే. ఆ తప్పుని మేమే శిక్షిస్తాం, ఆ తప్పు చేసిన వాళ్ళని అనాల్సింది పోయి వాళ్ళు సింధు నదిలో రక్తం బారిద్ది, నీళ్లు బారవు, మీ సంగతి ఏందో చూస్తామని డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వటం మొదలుపెట్టారు. ఇదంతా అయిపోయింది కదా. నిన్న ప్రతీకార చర్య జరిగిన తర్వాత 80 మంది ఉగ్రవాదులు తీవ్రవాదులు చనిపోయిన వాళ్ళకి అధికార లాంఛనాలతోని అంత్యక్రియలు చేశారు. అంటే దీని అర్థమైంది, వాళ్ళు ఏమైనా సైనికులా? వాళ్ళు ఏమైనా మిలిటరీలో పనిచేస్తారా? అధికార లాంఛనాలతో ఎవరికి అంత్యక్రియలు చేయాలి? ప్రభుత్వంలో ఉన్న పదవుల్లో ఉన్న వాళ్ళకో, లేదా సైనికులు, పోలీసులు, భద్రతా దళాలు చనిపోతే అధికార లాంఛనాలతో చేయాలి. అంటే ఉగ్రవాదుల్ని తీవ్రవాదుల్ని మనిషి రూపంలో ఉన్న మృగాలు, మానవత్వం లేనోళ్ళు, జాలి లేనోళ్ళు, దయ లేనోళ్ళు, ఒక మనిషి చంపడం అంటే అదే కదా. అట్లాంటి వాళ్ళకి నువ్వు అంత్యక్రియలు చేసినవంటే వాళ్ళ సాధింది కూడా నువ్వే, వాళ్ళ పెంచి పోషించింది నువ్వే,
మళ్ళా వాళ్ళు చెప్తుండ్రు మేము ప్రతీకారం తీర్చుకుంటూ ఏం చెప్తుండు, ప్రతి రక్త బొట్టుకు భారత్పై ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ ప్రధాని వెల్లడి, సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండట. ఏమి రక్త బొట్టు అది? మంచి రక్తమా చెడు రక్తమా? చెడు రక్తం ఒంట్లో ఉంచుకోకూడదు, చచ్చిపోతారా నాయన. అది చెడు రక్తం. చెడు రక్తానికి మళ్ళీ ప్రతీకారాలు ఉండవు. చెడు రక్తం అది పోతే మంచిది అన్నట్టుంటే మీరు బతుకుతారు భూమి మీద, లేదంటే మీ సావుకు వచ్చినట్టే. భారతదేశం నిజంగానే తలుచుకుంటే భారతదేశం నిజంగానే మీ 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 నిజస్వరూపం, మీ నక్కజిత్తులని బయటపడ్డాయి. ఇప్పుడు ఇన్ని రోజులు మేము ఉగ్రవాదుల్ని తీవ్రవాదులను పెంచి పోషించట్లేదు, మా దగ్గర ఎవరు లేరని చెప్పారు. మీరే ప్రత్యక్షంగా అధికార లాంఛనాలతో ఎలా వాళ్ళకి అంత్యక్రియలు చేశారు, వాళ్ళ సాది పెంచి పోషించింది, వాళ్ళ స్థావరాలు మీ దగ్గర ఉంది, స్పష్టంగా కనపడింది. ఇప్పటికైనా తప్పు తప్పే అని ఒప్పుకొని 2 చెంపలు వేసుకొని భవిష్యత్తులో ఇట్లాంటి జరుగు, మా దేశంలో తీవ్రవాదులు ఉగ్రవాదులు తుదముట్టిస్తాం మేమే అని చెప్తే గౌరవం ఉంటుంది. లేదంటే ప్రపంచంలో పాకిస్తాన్ అనే దేశం అనే పటం ఉండదు. ఏముంటుంది? పాకిస్తాన్ ఉండదు. ఉగ్రవాద సంస్థలను తయారు చేసే దేశం కింద దాన్ని చెప్పుకోవాల్సి వస్తుంది. ఆయన ప్రతి రక్త బొట్టుకు ప్రతీకారం, భారత పైన ప్రతీకారం తీర్చుకుంటాం అంటుండు. భారతదేశం ఏమి నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా చెప్పిండట మిలిటరీ వాళ్ళకి, సైనిక సిబ్బందికి, సైనికులకి, పాకిస్తాన్ పైన మనం దాడి చేయట్లేదు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద తీవ్రవాద స్థావరాలపైన దాడి చేస్తున్నాం, పాకిస్తాన్లో ఉన్న సామాన్య ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరగొద్దు, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయొద్దు, వాళ్ళకి నష్టం జరగొద్దు, ప్రాణాలు పోవద్దు. ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్ సైనికుల పైన కూడా దాడి చేయొద్దు. ఇది యుద్ధం కాదు, దేశానికి యుద్ధం అయితే అది చేయాలి తప్ప, ఇది కేవలం ఉగ్రవాద తీవ్రవాదులు ముష్కర్ల పైన దాడి, అక్కడ ఉన్నారు కాబట్టి మనం చేస్తున్నాం. ఎంత సంస్కారంతో ఎంత హుందాతనంగా చెప్పిండో. మరి ఈడు అంత చీఫ్గా బిహేవ్ చేసిండు పాకిస్తాన్ ప్రధానమంత్రి. లేదు మేము ప్రతి రక్త బొట్టుకు మేము ప్రతీకారం తీర్చుకుంటాం. ఇది ఏం రక్తం బొట్టు? అది భూమి మీద పుట్టిన మనుషులను చంపటం, మతం పేరుతో చంపేటువంటి వాడు మనిషి అంటారా? అది రక్తం అంటారా? ఆ రక్త బొట్టుకు మళ్ళీ ప్రతీకారాలు ఉంటాయా? ఇది ఒక వార్త. అయితే నా కుటుంబంతో నేను చనిపోయినా బాగుండేది, ఇక ఏమాత్రం జాలి చూపను, ప్రతీకారం తీర్చుకుంటానే ఆపరేషన్ సింధూర్పై జైషే చీఫ్ మసూద్ అజార్. మరి అసలు ఈయన ఎందుకు వదిలిపెట్టారు అర్థం కాదు. మొత్తం కుటుంబం అయింది కానీ ఈడ టైంలో లేడా? మరి మసూద్ అజార్ జైషే మహమ్మద్ సంస్థ చీఫ్ అట మసూద్ అజార్. నా కుటుంబంతో పాటు నేను కూడా చనిపోతే బాగుండేదని బోర్న విలపించి వేడిచిండట. ఏడవటంగా చంపేస్తే పోయేది వాడిని కూడా తుక్కు చేస్తే పోయేది కానీ దొరకలేనట్టుంది. ఇక ఏమాత్రం జాలి చూపడం, ప్రతీకారం నీకు అసలు జాలి ఎక్కడదరా ఆయన? నువ్వు మనిషి అయితే కదా, మనిషికి ఏముంటుంది జాలి? మానవత్వం ఉన్నోడికే జాలి ఉంటుంది. మనిషి కానోడు మనిషి రూపంలో ఉన్న మృగం వాడు. మనిషి రూపంలో ఉన్న మృగం కాబట్టే ట్రైనింగ్ ఇచ్చి 1000 మందిని తయారు చేసి భారతదేశం మీదకి పంపి మళ్ళీ అది కూడా ముస్లిం అయితే చంపొద్దు, హిందువు అయితే చంపు అని చెప్తున్నాడు. నువ్వు మనిషి ఎట్టయితూ? ముస్లిం అయితే చంపొద్దు, హిందువు అయితేనే చంపమని ఎక్కడ చెప్పింది? ఖురాన్లో చెప్పారా? ఏ ముస్లిం మతం చెప్పింది? చెప్పలేదు. అది మీరు ఆపాదించుకొని మీ ఉన్మాదం, మీ సైకోతనం అంతా భారతదేశంలో ఉన్న హిందువులపైన, సామాన్య ప్రజలపైన చూపించుకుంటా నాకు జాలి లేదు, ఇక జాలిని వదిలేసినట్టు. అసలు జాలి ఎక్కడ? నీకు జాలి ఉంటే ఉగ్రవాద సంస్థలని ట్రైనింగ్ ఇవ్వవు, ఉగ్రవాద సంస్థను పెట్టవు, దానికి చీపుకోండు. ఆడు చెప్తుండు. రైట్. కర్రిగుట్టలో కాల్పుల మోత, 22 మంది మావోయిస్టుల మృతి, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, పెద్ద ఎత్తున ఆయుధాల స్వాధీనం. ఇదే సందట్లో సడేమని కర్రిగుట్టలో కాల్పుల మోత స్టార్ట్ చేశారు ఇక్కడ పోలీసులు, ఛత్తీస్గఢ్ పోలీసులు. 22 మంది మావోయిస్టులను చంపేశారట. దీనిపైన వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం, చాలా కాంగ్రెస్ పార్టీ, చాలా ప్రజాస్వామ్య సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు చర్చలు జరపాలని ఒకవైపు నడుస్తూనే ఉంది. ఈ లోపల ఈ పహల్గాము ఇష్యూ అయింది, అటెన్షన్ అంతా అడిపోయింది. వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితి. మావోయిస్టులు మొత్తాన్ని ఏరేస్తున్నారు. దీనిపైన చర్చలు జరపాల్సి ఉండే అనేది ప్రజాస్వామ్యాలు చెప్తుంది. కానీ ఇదే సందట్లో సడేమని కానీ చేస్తున్నారు వాళ్ళ పని. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్. సింధూరమే సంహారమై 80 మంది ఉగ్రవాదులను మట్టిపెట్టిన భారత్, పహల్గాంకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూరు, పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ క్షిపణి దాడులు. నేను చనిపోయినా బాగుండేదని మసూద్ గాడు చెప్తుండు. మసూద్ ఇంట్లోనే 14 మంది చచ్చిపోయారట. మసూద్ పెద్ద అక్కట సాయిబు ఎవడో ఒకటి మొత్తం చచ్చిపోవాలి. ఒక 14 ఎంతమంది ఉంటే అంతమంది. ఎందుకంటే మామూలు వాళ్ళు చేసింది మామూలు అరాచకం. ఎంతమందిని పొట్టం పెట్టుకున్నారు.
వాడికి ఇవాళ తెలిసింది ఇంట్లో 14 మంది చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతే బాగుండేది. అట్లాంటి అట్లాంటి వేదన, అట్లాంటి వేడుపు ఎంతమందిని ఏడిపించినావు నువ్వు? ఎంతమంది బొట్లు తోడిపించినావు? ఎంతమంది తాలిబొట్లు తెంపినావు? రైట్. జైలు దుస్తుల్లో గాలి జనార్దన్ రెడ్డి, ఒకే బ్యారక్లో గాలి శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్, అలీఖాన్ అట. మరి జైలుకు పోయినోడు జైలు దుస్తుల్లో ఉండకపోతే ఏముంటాడు? ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది కదా, కన్విక్షన్ అయిన తర్వాత జైలు దుస్తులే. అది గాలి జనార్దన్ రెడ్డి అయితేంది, లేకపోతే బంగారపు చొక్కా ఎత్తరా అయింది. ఆయన అప్పట్లో బంగారపు ప్లేట్లో అన్నం తినేది, బంగారపు గ్లాసులో వాటర్ తాగేది, బంగారపు బెడ్ పైన పడుకునేది. ఇవన్నీ కథలు ఉండవాడ వేస్తారు. మిగతా ఖైదీలు చిల్లర దొంగతనాలు చేసినోడికి ఏమి వేస్తారో ఈయనకు కూడా అదే వేస్తారు. వేసి ఆడ కూర్చోబెడతారు, ప్లేట్లో దొడ్డు బియ్యం అన్నం వేసి నెట్టేస్తారు. దాంతోపాటు ఉన్న ఆస్తులన్నీ అటాచ్ చేస్తే ఇంకా కరెక్ట్ రాంగ్ కుదిరింది. కానీ అది అయిపోతే ఈ డబ్బులు ఉండే బయటకు వచ్చి మళ్ళీ అనుభవిస్తారు. ఏముంటుంది? రైట్. సాక్షి పేపర్ చూద్దాం. రైట్. రక్త సింధూరం అట. పాక్ ఉగ్రతాండాలపై విరుచుకుపడ్డ భారత్, 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం, పహల్గామ్కు బదులు తీర్చుకున్న భారత్. రక్త సింధూరం, రక్త తిలకం దిద్దారు సింధూరం అని చెప్పి. అత్యవసర సేవల ఉద్యోగులు సెలవులు రద్దు చేశారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ నిన్న రివ్యూ చేసిండు. మంత్రుల ఉన్నతాధికారులతోనే హైదరాబాద్లో రివ్యూ చేసిండు. మొత్తం టోటల్ మంత్రివర్గము, హయ్యర్ అఫీషియల్స్ కూడా హైదరాబాద్లో అందుబాటులో ఉండాలి. హెల్త్ డిపార్ట్మెంట్, ఈ అత్యవసర ఏదైతే సేవలు ఉన్నాయో వాళ్ళందరూ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు ఎక్కడ సెలవులు ఇవ్వద్దని కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్పారట. యుద్ధ విమానాలు వచ్చినట్టు బాంబులు వేసినట్టు హైదరాబాద్లో 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ చేశారు. హైదరాబాద్ సంతోష్ నగర్లో నిర్వహించిన మాక్ డ్రిల్ సందర్భంగా పరుగులు పెడుతున్న మహిళలు అంటే ట్రైల్ వేశారంట. యుద్ధం వస్తే ఎట్లా ఎదుర్కోవాలనేది సివిల్ సొసైటీకి కూడా ట్రైనింగ్ ఇచ్చారు నిన్న. మొత్తం హైదరాబాద్లో 4-5 చోట్ల, వైజాగ్లో అట్లా మాక్ డ్రిల్ చేశారు. దేశవ్యాప్తంగా కూడా 203 కేంద్రాలలో చేశారు. ఆ డ్రిల్ నిన్న సంతోష్ నగర్లో జరిగిందట. యుద్ధం వస్తే ఎట్లా ఉండాలి, మామూలు సామాన్య ప్రజలు కానీ, మహిళలు కానీ, స్కూల్ పిల్లలు కానీ ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా వ్యవహరించాలి, ఎట్లా దాని నుంచి అంటే ఆందోళన లేకుండా ఎట్లా బయటపడాలి అనే దానిపైన ట్రైనింగ్ ఇచ్చారు. యుద్ధ విమానాలు వచ్చినట్టు, బాంబులు పేలినట్టు సాయంత్రం 4 నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు నిర్వహణ. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించిన అధికారులు ఆపరేషన్ అభ్యాస్, దాని పేరు ఆపరేషన్ అభ్యాస్ విజయవంతమైనట్లు ప్రకటించారట. రైట్. ఎందుకంటే చాలా ఉంటాయి. యుద్ధం అంటే ఉట్టినే ఒక దాడి చేస్తే అయిపోయేది కదా, దాని వెనక చాలా ఇబ్బందులు ఉంటాయి. మళ్ళీ ఫేస్ చేయాలి, ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. రైట్. మరణించిన వైఎస్ఆర్పై కుట్రలు చేశారు, న్యాయం గెలిచింది అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పింది. నిజం నిలకడ మీద తెలుస్తుంది, న్యాయము ఎప్పటికైనా గెలుస్తుందని మరోసారి రుజువైందని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఓబుళాపురం గన్ల కేసులో ఆమెకు మంగళవారం సిబిఐ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. బుధవారం బీఆర్ఎస్ పార్టీ మణికొండ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా డి సీతారామ ఆమె నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ, అవినీతికి ఆమడ దూరంలో ఉండే తనను అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ కేసులో కావాలని ఇరికించిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న కోపంతో చనిపోయిన తర్వాత ఆయన పేరుతో పాటు తనను సదరు కేసులు ఇరికించారు. కొందరు పైచాచిక ఆనందం పొందారని చెప్పారు. తనపై మచ్చ తొలగిపోయిందని, ఇక మీదట మరింత దూకుడుగా ప్రజాసేవకు అంకితమవుతుందని చెప్పింది. వెలుగు చూద్దాం. రైట్. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ బదులా, ఆపరేషన్ సింధూర్ సక్సెస్, 70 మంది టెర్రరిస్టుల హతం. కొన్ని పేపర్లు 70 అన్నాయి, కొన్ని పేపర్లు 80 అన్నాయి, కొన్ని పేపర్లు 100 మంది అంటున్నారు. మరి అఫీషియల్గా ఏముందో కానీ. ఇంకోటి, ప్రధానమంత్రి మోడీ గారు శబాష్ ఆర్మీ, ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోదీ స్పందన. ఇది మనందరం గర్వించదగ్గ క్షణం, పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి, ఎలాంటి పొరపాటు జరగలేదు, ప్రతీకార దాడి విజయవంతంగా పూర్తి చేశామని వెల్లడి. కేబినెట్ మినిస్టర్తో భేటీ, ఆర్మీకి అభినందనలు. అమాయకుల ప్రాణాలు తీసిన వాళ్ళనే మట్టుబెట్టినాం, ఆర్మీ చరిత్ర సృష్టించిందని రాజ్నాథ్ సింగ్ చెప్పిండు. సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన ప్రధాని మోదీకి థ్యాంక్స్. భారత లక్ష్యం పాకిస్తాన్ కాదు, టెర్రరిస్టులే. వాస్తవం ఇది. భారత లక్ష్యం పాకిస్తాన్ కానే కాదు, టెర్రరిస్టులే. కానీ పాకిస్తాన్ లక్ష్యం టెర్రరిస్టులు కాకుండా అయింది, భారతదేశం అయింది. భారతదేశంలో సామాన్య ప్రజలయ్యారు. అదే విచిత్రం. ఇది దేశ భద్రతకు భంగం కలిగిస్తే సహించబోమని వెల్లడి.
పహల్గాం బాధితులకు ఇదే నివాళి. దాడుల వివరాలు వెల్లడించిన మహిళా అధికారులు. వీడియో సాక్ష్యాలు రిలీజ్ చేసిన కర్నల్ సోఫియా. టార్గెట్లు డ్యామేజ్లపై బ్రీఫింగ్ ఇచ్చిన వింగ్ కమాండర్ వేమికా సింగ్. ఇద్దరు మహిళా కమాండర్లు నిన్న దీనిపైన పూర్తిగా వివరించారు. భారతదేశ సమాజానికి వివరిస్తూ వీడియోలు కూడా రిలీజ్ చేశారు. ఇది ఒక అయితే. ఇంకోటి ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ కూడా ఒక ప్రకటన చేసిండు. పాక్కు గుణపాఠం చెప్పాలి, పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలని చెప్పిండు. మన సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద కేంద్రాలపై చేసిన దాడులను స్వాగతిస్తున్నాను. పహల్గాం వంటి ఘటనలు మళ్లీ జరగకుండా పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలి, పాక్లోని ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాలని చెప్పి జై హింద్ అని చెప్పి ఆయన చెప్పిండు. వాస్తవం ఇది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద తీవ్రవాద స్థావరాలపైన దాడి చేయాలి, తప్పనిసరిగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి, గుణపాఠం చెప్పాలి, మళ్ళొకసారి ఇట్లాంటి జరగకుండా చేయాలి అని చెప్పి ఆయన కూడా. ఎంఐఎం పార్టీ కూడా మొట్టమొదటిసారి గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో స్పందించలే. ఫస్ట్ టైము ఈ స్థాయిలో స్పందించింది. భారత ప్రభుత్వానికి మేము కూడా అండగా ఉంటాం, పూర్తి మద్దతు ఇస్తాం, భారతదేశ ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మా మద్దతు ఉంటుంది అని చెప్పి పాకిస్తాన్ పైన ఎక్కడ శశబిషలు లేకుండా చాలా ఖరాఖండిగా ఎంఐఎం పార్టీ ఉంది ఈసారి. ఇది కూడా ఒక శుభసూచకమే. ఇంకోటి రాహుల్ గాంధీ కూడా భద్రతా దళాలకు సెల్యూటు, భారత భద్రతా దళాలకు సెల్యూట్ చేస్తున్న ఆపరేషన్ సింధూర్కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. ఇది దేశానికి సంబంధించిన విషయం. ఇలాంటి సమయాల్లో మనం ఐక్యంగా ఉండాలి, దేశ ప్రయోజనాల కోసం ఏ సమావేశానికి పిలిచినా మేము హాజరవుతామని చెప్పి రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా మోడీకి, భారత ప్రభుత్వానికి, మిలిటరీకి సెల్యూట్ చేస్తూ ప్రభుత్వానికి కూడా మేము ఎప్పుడైనా కానీ దేశ ప్రయోజనాల కోసం ఏ సమావేశానికి వస్తాం, ప్రభుత్వానికి కూడా మద్దతు ఇస్తాం, దీంట్లో శశవిషయాలు లేవని చెప్పిండు. సైన్యం వెంట మనమంతా, ఇలాంటి టైంలో రాజకీయాలు పార్టీలకు తావు లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. అత్యవసర సేవలు ఉద్యోగులకు సెలవులు రద్దు, మంత్రులు అధికారులు అందుబాటులో ఉండాలి, కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇన్ఫర్మేషన్ సెంటరు, బ్లడ్ ఆసుపత్రుల్లో బెడ్లు, మెడిసిన్ నిల్వలు పెంచుకోవాలి, ఫేక్ న్యూస్ని అరిగట్టేందుకు ప్రత్యేక సెల్లు, పాక్ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళను అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు ఆదేశం, దేశ సైన్యానికి సంఘీభావంగా నేడు సెక్రటరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ. ఈరోజు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ చేస్తాను. అంటే దేశ సైన్యానికి మద్దతుగా, వాళ్ళకి సంఘీభావంగా ఆపరేషన్ సింధూరు జరుగుతుంది కదా, దానికి మద్దతుగా ముఖ్యమంత్రి గారు కూడా అటెండ్ అవుతుండు, మంత్రులు అటెండ్ అవుతారట. దాంతోపాటు సైన్యం వెంట మనమంతా ఉంటామని ప్రభుత్వం కూడా చాలా గట్టిగానే చెప్పింది. దాంతోపాటు అత్యవసర సేవలకు సంబంధించిన శాఖలు ఉంటాయి కదా, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, భద్రతా విభాగాలు కానీ మొత్తం సెలవులు రద్దు చేశారు. మొత్తం ఆఫీసర్ని, ముఖ్యమైన ఆఫీసర్ని, మంత్రులు మొత్తం హైదరాబాద్లో అందుబాటులో ఉండాలి. బ్లడ్ కూడా రెడీగా ఉంచాలి, హాస్పిటల్ బెడ్లు కూడా ఖాళీ ఉంచాలి. వీటన్నిటికంటే ముఖ్యం, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి హైదరాబాదు లేదా తెలంగాణకి అనధికారికంగా పర్మిషన్ లేకుండా వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే మొత్తం మూసేయండి అన్నారు. వాళ్ళని పట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఉండి వాళ్ళతోనే ఆట ఆడేస్తారు వీళ్ళు. రైట్. సైన్యం పాఠవానికి భారతీయుడిగా గర్వపడుతున్నా అని మాజీ సీఎం కేసీఆర్ కూడా ఒక ప్రకటన ఇచ్చిండు. సైన్యం చేసిన దానికి ఒక భారతీయుడిగా నేను చాలా గర్వపడుతానట. వాస్తవం కూడా. రైట్. ఈనాడు చూద్దాం. ఉగ్రముఖపై రుద్రతాండవం, భారత విజయ సింధూరం, ముష్కర స్థావరాలపై నిప్పుల వర్షం, ఇసుకుపడిన క్షిపణులు, డ్రోన్లు, పాకిస్తాన్ సరిహద్దులు దాటకుండానే దాడులు, పాక్ పీఓకేలోనే 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసం, మజూద్ అజార్ కుటుంబం అంతం, 80 మంది ఉగ్రవాదులు హతం. పాకిస్తాన్ సరిహద్దులు దాటకుండానే దాడులు చేశారు. మన సరిహద్దులో ఉండే 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న అవతల దేశంలో, పాకిస్తాన్ దేశంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలని టార్గెట్ చేసి ఇంచు కూడా తప్పకుండా తుక్కు చేశారు, మసి చేశారు. మొత్తం నశమైపోయింది అనుకోరాదు. ఇగోదు పాకిస్తాను ముజఫర్బాద్ సమీపంలో గురి ఎక్కడ తప్పలే. రైట్. ఇది ఒకటి సూర్య పేపర్లో వార్త. ఆపరేషన్ సింధూర్పై పోలీసులకు సీఎం ఆదేశాలు ఇచ్చిండు. రెడీగా ఉండాలి, ఏది జరిగినా రెడీగా. హాస్పిటల్లో బెడ్లు, బ్లడ్ బ్యాంకు అన్నీ కరెక్ట్గా పెట్టుకోండి అని చెప్పి చాలా స్ట్రిక్ట్గానే ఆదేశాలు ఇచ్చిండు. మంత్రులు, మిగతా వాళ్ళు కూడా అందుబాటులో ఉండాలని చెప్పిండు. ఇంకోటి, బీసీ మేలుకొలుపు రథయాత్రకు అపూర్వ స్పందన వస్తుందట.
అడుగడుగునా స్వాగతం పలుకుతున్న బీసీ కుల సంఘాల నేతలు. మేమెంతో మాకంత వాటా సాధించే వరకు పోరాటం కొనసాగిస్తాం. బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ చెప్పిండు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన 42% రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని, దేశవ్యాప్తంగా కులగణన ప్రక్రియ శాస్త్రీయ పద్ధతులు వెంటనే చేపట్టాలని బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీసీ మేలుకొలుపు రథయాత్ర బుధవారం ఉట్నూరు పట్టణానికి చేరుకుందట. బీసీ మేలుకొలుపు రథయాత్ర చేస్తాడట జక్కని సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో. అంటే బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన. అది నేను ఉట్నూరు వచ్చిందని దాని సందర్భంగా సూర్య పేపర్ ఒక వార్త రాసింది. మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఒక బీసీ మూమెంట్ అయితే వచ్చింది. మొదటగా కాంగ్రెస్ పార్టీ కులగణన చేయాలి, కులగణన చేయాలి, కులగణన మా విధానం, మా నినాదం, వచ్చే ఎన్నికల్లో అదే ఎజెండా అని చెప్పారు. ఆ ఎజెండాని వెంటనే బీజేపీ పార్టీ టేక్ ఓవర్ చేసింది. మీరు చెప్పేది మేమే చేస్తాం కులగణన, భారతదేశ వ్యాప్తంగా కులగణన, జనగణనతో పాటు కులగణన చేస్తాం శాస్త్రీయ పద్ధతులు అని చెప్పి. ఆ కులగణన జనగణనతో పాటు కులగణన చేయడమే కాదు, ఆ గణన చేసిన దాని ప్రకారం పంపకాలు చేయాలి. పదవుల్లో, సంపదలో, భారతదేశ రాజ్యాధికారంలో కూడా పంపిణీ చేయాలి. ఏ పద్ధతిలో అయితే జనాభా ఉన్నారో అదే పద్ధతిలో పంపిణీ చేస్తేనే అప్పుడు న్యాయం జరిగిద్ది అని చెప్పి ఒక ఆజాదీ ఫెడరేషన్, బీసీ ఆజాదీ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమారు బీసీ మేలుకొలుపు రథయాత్ర అని, బీసీలను మేలుకొల్పడానికి ఒక రథయాత్ర చేస్తాను. దానికి సంబంధించి ఒక వార్త. మొత్తానికి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా తీసుకున్న నినాదాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుని కులగణన చేస్తామని. ఆ కులగణన తర్వాత ఇంకా కొంత విశ్వసనీయంగా తెలిసేదని బీసీ మంత్రిత్వ శాఖను కూడా కేంద్ర కేబినెట్లో పెడతారని, దాని తర్వాత రాబోయే పార్లమెంట్ ఎన్నికలు అంటే 2029లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు కూడా బీసీ నినాదంగానే బీజేపీ పార్టీ ఎన్నికలకు పోయేటట్టుంది. దాంట్లో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ప్రధానమైన నినాదం మళ్ళొకసారి బీజేపీ గెలిస్తే చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు పెడతాం, ఎస్సీలకి ఎస్టీలకి ఎట్లా ఉన్నాయో ఆ నినాదాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఎస్సీలకి ఎస్టీలకు ఉన్నట్టే బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు వేస్తాం, మళ్ళొకసారి మమ్మల్ని గెలిపిండి 2029లో. ఈ 3 నినాదాలు అంటే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, కులగణనతో పాటు బీసీ మంత్రిత్వ శాఖ, ఈ 3 నినాదాలు బీజేపీ పట్టుకునే అవకాశం ఉంది. ఈ 3 గిట్ల బీజేపీ పట్టుకుంది, కాంగ్రెస్ స్పేస్ లేదు, ఇక వేరేది పట్టుకోవాల్సిందే. మతం వదిలిపెట్టి కులం వైపు మళ్ళారు బీజేపీ. కాంగ్రెస్ పార్టీ లౌకికవాదం, లౌకిక తత్వం అని మొన్నటిదాకా అనేది అది పారట్లేదు, ఇది అంత ఎటు పోతుందని కులగణన అని పెట్టుకుంటే ఈ కులగణనే బీజేపీ హైజాక్ చేసేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేద్దో చూడాలి, స్పేస్ లేని పరిస్థితి. మొత్తానికైతే మేలుకొలుపు రథయాత్రకు సంబంధించి సూర్య పేపర్ ఒక వార్త వచ్చింది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.